వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకు కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నాము. ప్రజెంట్ అయితే మనం రింగ్ రోడ్ మీద ఉన్నాం. మనం ఇక్కడ గట్కేసర్ నుంచి వస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ పటాన్చెరు దగ్గర అయితే దిగాలి. ఇక్కడ నుంచి మనకి 17 కిలోమీటర్లు అయితే ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది వచ్చేసి శంకరపల్లిలో ఉంది. అలాగే గచ్చిబౌలి నుంచి అయితే 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ అయ్యప్ప స్వామి టెంపుల్. ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. మనకు గూగుల్ మ్యాప్లో శంకరపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ అని కొడితే వచ్చేస్తుంది. డైరెక్ట్ మ్యాప్ ఇక్కడికి చూపిస్తుంది. దాని ప్రకారం మనం వచ్చేయచ్చు. గుడి చాలా అద్భుతంగా కట్టారు. గుడి సేమ్ మనకు శబరిమల ఉన్నట్టు సేమ్ అదే డిజైన్ లాగా కట్టారు. ఇది మనకు హైదరాబాద్లో ఉన్నట్టు ఇంకా చాలామందికి తెలియదు. ఇది వచ్చేసి శంకరపల్లిలో ఉంది. ఇక్కడికి మగవాళ్ళే కాకుండా ఎవరైనా రావచ్చు. ఆడవారు కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. గోపురం చూసిరా సేమ్ యాష్ శబరిమలలో ఉన్నట్టుంది. ప్రపంచంలోనే అతి పవిత్రంగా భావించే శబరిమలలో ఎలాగైతే 18 మెట్లు ఉంటాయో సేమ్ అదే డిజైన్ లాగా ఇక్కడ కట్టారు. చాలా అద్భుతంగా కట్టారు గుడి మాత్రం. అలాగే మేము వచ్చిన రోజు శ్రావణ మాసం లాస్ట్ రోజు కాబట్టి చాలామంది అయితే వచ్చారు. చాలామంది అయితే హోమం చేసుకుంటున్నారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి. గుడి మాత్రం చాలా విశాలంగా ఉంది. ప్లేస్ వచ్చేసి చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి. పైనుంచి చాలామంది అయితే హోమం చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి కాకుండా విఘ్నేశ్వర స్వామి, నాగదేవత, సుబ్రహ్మణ్య స్వామి మరియు మల్లిక పురోత్తమ దేవి మందిరాలు అయితే ఉంటాయి. మనం దర్శించుకోవచ్చు. అలాగే గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి 11:30 వరకు, అలాగే సాయంత్రం 5 PM నుంచి 9 PM వరకు అయితే గుడి తెరుచుకుంటుంది.
ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేమైతే శంషాబాద్లో అమ్మపల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి అమ్మపల్లి టెంపుల్ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అమ్మపల్లి టెంపుల్ ముందు మనకి గోపురం కనిపిస్తుంది కదా, ఈ 90 ఫీట్లు ఉంటుంది. ఈ గోపురం ముందు అయితే 500 పైన సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. ఇది ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న టెంపుల్ అమ్మపల్లి టెంపుల్. ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంటుంది ఎవ్రీ డే, ప్లస్ వీకెండ్స్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ముందు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. అలాగే గుడికి ఆపోజిట్లో ఒక అందమైన కోనేరు అయితే ఉంటుంది. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. రెగ్యులర్గా ఫోటో షూట్స్ అయితే జరుగుతుంటాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతుంటాయి. అదని మనం ముందుకెళ్ళి మనం చూపిస్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది కోనేరు. मेंटेनेंस వాళ్ళే పైకి లోపలికి వెళ్ళాలి. కంటిన్యూ వచ్చింది ఇటు లోపల రాను. కొంచెం దగ్గర ఫోటోషూట్కి బెస్ట్ ప్లేస్, సూపర్ ప్లేస్.